ఏపీకి ఇంకా భారీ వాన ముప్పు ఉంది. మరో 24 గంటల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంకోవైపు విజయవాడతో పాటు కృష్ణా జిల్లాలోని అనేక ప్రాంతాలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. సీఎం చంద్రబాబు కూడా విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తున్నారు. ఏపీకి ఇంకా భారీ వాన ముప్పు ఉంది. మరో 24 గంటల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంకోవైపు విజయవాడతో పాటు కృష్ణా జిల్లాలోని అనేక ప్రాంతాలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. సీఎం చంద్రబాబు కూడా విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్. థ్యాంక్ యూ సౌజన్య. అటు ఏపీ వ్యాప్తంగా కూడా దాదాపు నెల రోజుల వ్యవధిలోనే మరోసారి భారీగా వరదలు వచ్చి అతలాకుతలం చేశాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఊర్లు, ఏర్లు అన్నీ కూడా ఏకమై పారుతున్నటువంటి పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. అటు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా, అలాగే ఏలూరు జిల్లా, మొత్తం ఈ జిల్లాలోనే అత్యధికంగా కూడా ఈ వరదల ప్రభావం ఉంది. బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు అన్ని ఏర్లు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. ఏర్లన్నీ కూడా ఊర్లతో ఏకమవడంతో ప్రస్తుతం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. దాదాపు నిన్న ఉదయం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో మొత్తం అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలకు నీరు అనేది కూడా చేరుకుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా హనుమాన్ జంక్షన్ కానీ, ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం, ఈ రెండు నియోజకవర్గాలకు కూడా ఎగువ నుంచి నూజివీడి నుంచి వస్తున్నటువంటి రామిలేరు వరద ముంచెత్తిందని కూడా చెప్పుకోవచ్చు. ఇళ్లకు కూడా నీరు అర్ధరాత్రి 2 గంటల సమయంలో చేరిపోవడంతో మనం చూసినటువంటి ఇళ్లలోని ప్రజలందరూ కూడా ఇళ్లలోకి నీరు రావడంతో ఆ ఇంటికి తాళాలు వేసి ప్రాణాలు అరచేత పట్టుకొని వారు బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లోనే నిన్న రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా వారందరూ కూడా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం చెరువులన్నీ కూడా ఏదైతే ఉన్నాయో, ఏర్లు, కాలువలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రోడ్లతో సమానంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. 3 నుంచి 6 అడుగుల మేర ఎక్కడ చూసినా కూడా నీరు ప్రవహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. లోతట్టు కాలనీల్లో అయితే దాదాపు 10 అడుగుల వరకు, అంటే ఇంటి పైకప్పు వరకు కూడా నీరు అనేది కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 294 గ్రామాలకు చెందినటువంటి ప్రాంతాల్లో కూడా ఈరోజు ముంపు ప్రభావం ఉండగా దాదాపు 13,227 మంది ముంపు బాధితులను 100 పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు. అత్యధికంగా అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీసులు కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, అలాగే స్వచ్ఛందంగా ఎంతోమంది ప్రజలు, యువత, రాజకీయ పార్టీలకు చెందిన వారు కూడా సహాయక చర్యల్లో పాల్గొనేటువంటి పరిస్థితి కూడా ఉంది. బోట్లను కూడా ఎక్కడికక్కడ సిద్ధం చేశారు. అయితే అటు రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి అమరావతి కేంద్రంగా అటు గుంటూరు కానీ, అటు విజయవాడ కానీ చూసుకుంటే కనుక తీవ్ర ముప్పు వాటిల్లిందని కూడా చెప్పుకోవచ్చు. బుడమేరు ఏదైతే ఉందో, బుడమేరు దాదాపు 16,000 క్యూసెక్ల నీరు వరకు కూడా ఎగసి ప్రవహిస్తున్న నేపథ్యంలో అదంతా కూడా వచ్చి విజయవాడను ముంచెత్తింది. విజయవాడలో దాదాపు ఈ బుడమేరంతా కూడా వచ్చి విరుచుకు పడడంతో ప్రధాన ప్రాంతాలు, ప్రధాన రహదారులు అన్నీ కూడా ముంపుకు గురయ్యాయి. మనం చూస్తున్నాం ఆ జాతీయ రహదారులపైకి అయితే నీరు వచ్చింది. జాతీయ రహదారులన్నీ కూడా ఈరోజు ఆ మోకాళ్ళ లోతు నీటిలో ఉండగా దాదాపు నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం 11-12 గంటల వరకు కూడా రాకపోకలు నిలిచిపోతే విజయవాడ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి, మనం చూస్తున్న రహదారి పక్కన్న ఇళ్ళన్నీ కూడా నీట ముంపుకు గురయ్యాయి. జాతీయ రహదారి అంటే సాధారణంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎంతో ఎత్తును కూడా నిర్మిస్తూ ఉంటారు. ఆ జాతీయ రహదారులే మునిగిపోయి అంటే ఏర్లు ఏ మేరకు జనంపై విరుచుకుపడ్డాయో, ఊళ్లపై విరుచుకుపడ్డాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఊళ్ళలో మనం చూస్తున్నాం ఇళ్లలోకి నీరంతా కూడా వెళ్ళిపోవడంతో వారి ఇళ్లలోని సామాన్లు వదులుకోలేక కొంతమంది ఆ ఇళ్లను కాపాడుకుంటూ కూడా కనిపెట్టుకొని అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. బాధితులందరూ కూడా తమ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో తమ ఇళ్ల వద్ద ప్రాణాలు అరచేత పట్టుకొని కూడా పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కేవలం అక్కడ భోజన సౌకర్యాలు మాత్రమే వారు తీసుకుని తిరిగి తమ ఇళ్లకు వచ్చి తమ సామాన్లు కాపాడుకునేటువంటి పేదలు, నిరుపేదలు అందరూ కూడా ఈరోజు కట్టుబట్టలతో మిగిలారని కూడా చెప్పుకోవచ్చు. మనం చూసినటువంటి ఇళ్లే కాదు, అక్కడ ఉన్నటువంటి బయట కార్లు కూడా పూర్తిగా కూడా నీట ముంపుకు గురయ్యాయి. అంటే అర్ధరాత్రి పూట నిన్న రాత్రి విరుచుకుపడడంతో
రామిలేరు వరద, నుజివీడిలో ఏదైతే పెద్ద చెరువుకు గండిపడి దాదాపు అక్కడి నుంచి దిగువ ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి హనుమాన్ జంక్షన్ ప్రాంతం దాదాపు ఇవన్నీ కూడా ముంపు గురి చేయడంతో ఆ కార్లన్నీ కూడా నీట మునిగాయి. కార్లలోకి కూడా వరద నీరు వెళ్ళింది. అయితే ప్రధానంగా ఈ ఏర్లు ఏవైతే ఉన్నాయో బుడమేరు కానీ, రామిలేరు కానీ, తమ్మిలేరు కానీ ఇవన్నీ కూడా సహజ ప్రవాహంగా దిగువకు వెళ్ళి కొల్లేరులో సరస్సులో కలవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఈరోజు ఆ సహజ ప్రవాహానికి ఏర్పడినటువంటి అడ్డంకుల కారణంగానే ఈ ప్రవాహం కొల్లేరులోకి వెళ్లకుండా ఓర్లపై విరుచుకుపడింది అనేటువంటి ఆ ఆరోపణలు కానీ, ఆవేదనలు కానీ ఈరోజు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి కారణం ఎప్పటి నుంచో కూడా అటు చెరువులకు సంబంధించి, నాలాలకు సంబంధించి, అలాగే కాలువలకు సంబంధించి, ఏర్లకు సంబంధించి ఆక్రమణలు ఉన్న నేపథ్యంలో ఆ ఆక్రమణలను తొలగించాలంటూ అనేక మంది పర్యావరణవేత్తలు ముందుగానే విపత్తును ఊహించి వారు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా పేదలకు అనేక మందికి కూడా ఈ ప్రాంతాల్లో ఇళ్ళు ఇవ్వడం, వారు పక్కా ఇల్లు నిర్మించుకున్న నేపథ్యంలో వారిని ఖాళీ చేసేటువంటి పరిస్థితి లేకపోవడం కానీ, లేదంటే ఎన్నికల సందర్భాల్లో కూడా వారికి ఇచ్చినటువంటి హామీల మేరకు ఆ ఇళ్లకు పక్కా పట్టాలు కూడా అందించి విద్యుత్తు, తాగునీటువంటి సౌకర్యాలు కల్పించడం వల్ల కూడా ఈరోజు ఈ నష్టాన్ని ముందుగానే అరికట్టలేకపోయారని కూడా చెప్పుకోవచ్చు. మనం చూసినటువంటి ఇళ్లలోకి మొత్తం సామాన్లలోకి కూడా నీరు అనేది కూడా వెళ్ళిపోయింది. ఈ విధంగా విజయవాడలో కనుక చూసుకుంటే విజయవాడలోని ప్రధాన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సింగనగర్, మధురానగర్, బీసెంట్ రోడ్డు, ఏలూరు రోడ్డు, అలాగే జక్కంపూడి కాలనీ వీటిలో దాదాపు 6 అడుగుల మేర నీరు చేరిపోయింది. బీసెంట్ రోడ్లో అయితే అటు బందర్ రోడ్డు వెళ్ళడానికి కానీ, ఇటు ఏలూరు రోడ్డు రావడానికి కానీ 6 అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో వాహనాలన్నీ కూడా నీటిలోనే ఆగిపోయాయి. ఎక్కడికక్కడ వాహనదారులు ఇబ్బందులు పడిన పరిస్థితి కూడా ఉంది. ఆ బీసెంట్ రోడ్ నుంచి ఏ రోడ్డుకు వెళ్ళాలన్నా సరే అన్ని రోడ్లు కూడా నీటి మునిగిపోవడంతో ప్రస్తుతం వారందరూ కూడా ఎక్కడికక్కడే స్తంభించిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి నుంచి అనేక మంది వాహనాలు రోడ్డు పైన నిలిచిపోయి వారు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. కార్ల గురించి అయితే అసలు ఎన్నో కార్లు, వందలాది కార్లు అపార్ట్మెంట్లో సెల్లార్లలో పూర్తిగా నీటిలో కూడా చిక్కుకుపోయాయి. వారందరూ కూడా ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక అటు తమ్మిలేరు నుంచి ప్రస్తుతం అయితే దాదాపు ఈ 9,900 క్యూసెక్ల వరద నీరు అనేది కూడా దిగువకు వస్తున్న నేపథ్యంలో అటు బుడమేరు నుంచి 16,000 క్యూసెక్ల వరద వస్తుంది. అలాగే రామిలేరు నుంచి కూడా భారీ ఎత్తున వరద నీరు వస్తుంది. ఇవన్నీ కూడా ఇంకా మరొక 2-3 రోజుల పాటు కూడా దిగువకు ప్రవాహం వెళ్తూనే ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరొక 2 రోజుల పాటు రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇప్పుడు స్పష్టం చేయడం జరిగింది. వరద ప్రాంతాల్లో తానే స్వయంగా పర్యటిస్తానని చెప్పడం కూడా జరిగింది. ఉదయం నుంచి విజయవాడలో మంత్రులు కూడా అటు నారాయణ కానీ, ఎంపీ కేసినేని చిన్ని కానీ, ఎమ్మెల్యేలు కానీ, మేయర్ కానీ అందరూ కూడా పర్యటనలు చేస్తూ ఎప్పటికప్పుడు సహాయక చర్యలు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. మరోవైపు రేపు ఇంకా అత్యధికంగా ముంపు ఉంటుందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రధానంగా ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు కూడా పాఠశాలలకు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు ఈ జిల్లాల్లో సెలవులు ప్రకటించడం అయితే జరిగింది. అలాగే అంగన్వాడీలకు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. ఈ తరుణంలో ఎక్కడా కూడా ఎవరు ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలు కానీ, పల్లె ప్రాంతాల్లో ఉన్న చోట కాజువేలపైకి వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే కాజువేలు ఒక్కసారిగా ముంపుకు గురి కావడం, ఆ కాజువేల పైన వెళ్తున్నటువంటి వారు కొట్టుకుపోవడం అనేది కూడా జరుగుతూనే ఉంది. ఉదయం నూజివీడు నియోజకవర్గంలో ఉన్నటువంటి వెంకటాయపాలెం గ్రామంలో కాజువే పైన దాటేందుకు ప్రయత్నిస్తున్నటువంటి 3 వ్యక్తులు నీటిలో కొట్టుకుపోయేటువంటి ప్రయత్నం కాగా ఇద్దరిని కాపాడగా ఒక వ్యక్తి తాడు సహాయంతో కాపాడేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను వరద దాటికి కొట్టుకు వెళ్ళి చెట్టును పట్టుకొని అతను ప్రాణాలు దక్కించుకుంటే సహాయక సిబ్బంది వెంటనే ఆ చెట్టుకు పట్టి వేలాడుతున్నటువంటి వ్యక్తిని కూడా కాపాడారు, ప్రయత్నం చేశారు. ఈ విధంగా అనేక ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఏలూరు జిల్లాలో కనుక చూసుకుంటే ఏలూరు జిల్లాలో ప్రధానంగా మనం చూస్తున్నాం ఏలూరుకు వెళ్ళేటువంటి ప్రధాన జాతీయ రహదారి ఇది. ఈ జాతీయ రహదారి అంతా కూడా ఈరోజు నీట ముంపుకు గురైంది. నిన్న అర్ధరాత్రి 11 నుంచి 2 గంటల లోపు ఈ వరద అంతా కూడా ఒకసారి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలూరు కానీ, తాళ్లమూరు కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి అప్పనవీడు కానీ, పెదపాడు మండలంలో ఉన్నటువంటి ఈ 3 గ్రామాలకు సంబంధించి కూడా రాత్రి 2 గంటలకల్లా కూడా మొత్తం ఇళ్లలోకి, కాలనీల్లోకి కూడా నీరు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఉదయం వరకు దాదాపు 5 అడుగుల మేర ఈ జాతీయ రహదారిపై నిలవడంతో చెన్నై, కలకత్తా ప్రధాన జాతీయ రహదారి ఇది. ఈ జాతీయ రహదారిపై వాహనాలు రాకపోకలు కూడా నిలిపివేశారు. ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతూ ఉన్న నేపథ్యంలో ఆ ట్రాఫిక్ను వదిలినటువంటి పరిస్థితి కూడా ఉంది. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు పోలీసు యంత్రాంగం కూడా ఎంతో కృషి చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మళ్ళీ రాత్రికి పెగు నుంచి వచ్చినటువంటి వరద జలాలు కానీ, భారీ వర్షాల నేపథ్యంలో మళ్ళీ వరద వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నీట ముంపుకు గురైనటువంటి ప్రజల కాలనీల్లోకి ఎవరు కూడా రాకుండా
ముందస్తు చర్యలు కూడా చేపడుతున్నారు. అటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా అర్ధరాత్రి 2 గంటల నుంచి కూడా ప్రతి గ్రామంలో ఆయన పర్యటించడం, పడవలపై కాలనీల్లో రోడ్లపై వెళ్ళి వారందరికీ కూడా సహాయక చర్యలు అందించి వారికి ఇవ్వాల్సినటువంటి భోజన సౌకర్యాలను కూడా అందించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కానీ ఎస్పీ శివప్రతాప్ కిషోర్ వారిద్దరూ కూడా రాత్రి నుంచి కూడా ముంపు గ్రామాల్లోనే పర్యటిస్తూ సహాయక చర్యలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా మరొక 48 గంటల పాటు కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. విపత్తుల నిర్వహణకు సంబంధించి అన్ని జాగ్రత్తలు కూడా తాము తీసుకుంటున్నాం. 5 బోట్లు సిద్ధంగా ఉంచాం, ఒక హెలికాప్టర్ను కూడా సిద్ధంగా ఉంచాం. ఎక్కడ ఏ అవసరమైనా సరే వెంటనే కంట్రోల్ రూమ్లు ఏదైతే రెవెన్యూ కార్యాలయాల వేదికగా ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్లకు సమాచారం ఇవ్వాలి, వెంటనే తాము సహాయక చర్యలు చేస్తామంటూ కూడా వారు చెప్పడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏపీ వ్యాప్తంగా కూడా మళ్ళీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రజలతో పాటు ప్రధానంగా రైతాంగం కూడా ఈ వర్షాలకు వరదలకు తీవ్రంగా నష్టపోయారని కూడా చెప్పుకోవచ్చు. ఏపీ వ్యాప్తంగా దాదాపు 62,644 హెక్టార్లలో ప్రధానంగా వరి వ్యవసాయం దెబ్బతింది. ఒక్కసారిగా వచ్చినటువంటి ఈ వర్షాల వల్ల వరదల వల్ల కూడా దాదాపు పంటలన్నీ కూడా నెల రోజులైంది, అంతా కూడా నాట్లు వేశారు. దాదాపు గత నెలలో భారీ వర్షాలకు ముంపు గురిగాగా ఆకుమడులు, ఆ తర్వాత మళ్ళీ తిరిగి నాట్లు వేసుకున్న రైతులందరూ కూడా ఈసారి ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 62,000 హెక్టార్లలో కూడా వరి పంటకు నష్టం కాగా 7,000 హెక్టార్లలో కూడా ఉద్యాన పంటలు తీవ్రంగా కూడా నష్టపోయాయి. 7,000 హెక్టార్ల ఉద్యాన పంటలు నీట ముంపుకు గురి కావడంతో ప్రస్తుతం రైతులందరూ కూడా లబోదిబోం అంటున్నారు. సీఎం చంద్రబాబుని తమను ఆదుకోవాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే రైతులు ఆదిలో పెట్టుబడి పెట్టి నష్టపోయారు, ఆ తర్వాత నెల రోజులు సాగినటువంటి పంట కూడా ఇప్పుడు ప్రస్తుతం నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో ఇన్పుట్ సబ్సిడీ కోసం వారందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే తాము పెట్టినటువంటి పెట్టుబడి నష్టానికి తగినటువంటి వెంటనే ఇన్పుట్ సబ్సిడీ వల్ల మళ్ళీ పంటను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసేందుకు పెట్టుబడి సాయం అందుతుంది అనేటువంటి ఆవేదన వారిలో కూడా కనిపిస్తుంది. ఈ తరుణంలో రైతులు తమకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలంటూ కూడా ప్రధానంగా కోరుతున్నారు. మరోవైపు వ్యవసాయ శాఖ అధికారులు సైతం రైతులకు అనేక సూచనలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు పంటను కాపాడుకునేందుకు చేయాల్సినటువంటి పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించేందుకు కూడా ప్రస్తుతం రైతులకు సూచనలు చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరొక 48 గంటల పాటు కూడా ఈ వర్షాలు కొనసాగుతాయి. కాబట్టి మనం చూస్తున్నాం, ఏదైతే రహదారుల పైన కానీ కాజ్వేల పైన కానీ ప్రజలు ఎవరు కూడా రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా ఏదైతే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. మరోవైపు శిథిలావస్థకు సిద్ధంగా ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉంటాయో ఆ భవనాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఈరోజు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఖచ్చితంగా కూడా ఉండాలని చెప్పుకోవచ్చు. సీఎం చంద్రబాబు కూడా రేపు వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతారు. కాబట్టి సీఎం పర్యటనకు సంబంధించి కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ఉద్యోగులు కానీ అందుబాటులో ఉండాలి. ఎవరు కూడా సెలవులపై వెళ్ళిన వారు కూడా తిరిగి వచ్చేసి ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేయాలంటూ కూడా ప్రస్తుతం సీఎం కూడా ఆదేశించిన నేపథ్యంలో ఈ మరొక 48 గంటల పాటు కూడా సహాయక చర్యలు కొనసాగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సౌజన్య.